ఈ ఆధ్యాత్మిక జీవనంలో బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలంటే జ్ఞానం లేదు. జ్ఞానం ద్వారా బుద్ధి వికసించి జ్ఞానము పెరుగుతుంది, జ్ఞానం వస్తుంది. అవి ఖాళీగా ఉన్నాయి మనలో, అవి ఖాళీగా ఉన్నాయి. ఎవరు నింపాలి? దేని ద్వారా నింపుకుంటామని ఖాళీ పాత్రలు మన లోపల? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే జ్ఞానానికి ఒక గురువు కావాలి. జ్ఞానం వేసే గురువే కావాలి, మామూలు గురువులతో రాదు ఇది. అందుకే జీవన తరాలు సమతుల్యంగా ఉండగా వంగిపోయి ఉంటుంది. తరాలు అంటే అక్కడ తరాలు అక్కడ కృష్ణుడు ఇట్లా పట్టుకుంటాడు, ఇటు పరమార్థం ఇటు ప్రపంచం. సత్యభామ ఏం చేస్తుంది? శ్రీకృష్ణ తులాభారం పెడుతుంది. శ్రీకృష్ణుడిని ఒక్క తక్కడలో పెడుతుంది. తన సంపద అంతా వజ్ర వైడూర్యాలన్నీ కృష్ణుడిని చూస్తుంది. నాకు ఎక్కువ ధనం ఉంది, నాకే ఎక్కువ ఉంది అనే గర్వం సత్యభామ. నా వాడే కృష్ణుడు, నాకు తప్ప ఇంకొకరికి లేదు, నాకే ధనం ఉంది అనే గర్వం. ఆమెలో గర్వం అనచడానికి భక్తి, ఇక్కడ ప్రపంచం రెండు ఉన్నాయి, ధనము భక్తి. దేనిలో ఉంటాడు కృష్ణుడు? కృష్ణుడు ఒక తక్కలో కూర్చోబడ్డది. తన రాజ్య భవనంలోని ఉన్న నగలు పైదాకా వదిలేదు. కానీ కృష్ణుడు ఇంత కూడా లేబడు, అట్లనే ఉంటుంది తక్కడ. అయితే అప్పుడే నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి, సత్యమ్మ నువ్వు ఉన్న ధనమంతా ఇంకా రాజ్యం ఎంత ఉండి అంతా తీసుకొచ్చి పెట్టు. కృష్ణుడు లేస్తలేడు కదా, ఏం చేద్దాం? కృష్ణుడు నమ్ముతాడు. నవ్వి ఇమిడం ఉంది కదా, ఇమిడం ఉంది ఇంకొక. మరి ఆమె దగ్గరికి పోయి శ్రీకృష్ణుడి తులాభారం జరుగుతుంది, మరి ఆమె దగ్గర ఏమన్నా ఉంటే తీసుకురామని పంపిస్తే పోతాడు నారదుడు. పోయి ఇట్లా జరుగుతుంది, వెళ్తున్నామ్మా, శ్రీకృష్ణుడు సత్యమ్మ తులాభారం పెట్టింది, కృష్ణుడు లేస్తలేడు, మరి నువ్వేమన్నా ఇస్తావా? నీ దగ్గర ఏముంటే అది అని చెప్తే ఆమె అప్పుడు తులసికి మొక్కుతూ ఉంటాడు భక్తితో. కృష్ణుడి మీద భక్తి ఉంది ఆమెకు, కానీ ధనం మీద లేదు భక్తి, ప్రేమ. అయితే అవి తులసి ఆకులు అద్దీ వీటితోటి తులసి దళాలు ఇస్తుంది. నేను నా దగ్గర ఏం లేదు, ఇగో కృష్ణుడి మీద భక్తితో ఈ తులసి దళాలు ఇస్తున్నాను ఇస్తాడు. పోతాడు, తీసుకుపోయిస్తాడు. వట్టిగా వస్తున్నాడు, ఏం తీసుకొస్తలేడు. ఏమా నారదమ్మ ఏం తీసుకొస్తలేమంటే ఈ రుక్మిణమ్మ తులసి దళాలు ఇచ్చింది, కృష్ణ పెడతాడు. ఆ కృష్ణుడు తులసి దళాలు ఎప్పుడైతే ఇచ్చిండో అంతెత్తున్నదే రత్నరాశి దాని మీద పెడతాడు. అయిపోయి అప్పుడు అట్లా చేస్తాడు. దేనిలో కృష్ణుడు భక్తికి వశమవుతాడు. मागला परिहार पुढी नाही शिना झाली या दर्शन एक खेळा. तुकाराम बाबाचं परमान मानता तुम्ही, हे खेळ सत्य आहे. आणि लेकराला बसून पहा, हे लेकराला बसून पहा तुम्ही. कोणता रोग असेल, राई असेल, तेरा कोटी पाप कडे जा भजन कर. एक घडी भजन म्हणजे काय? येथे गेला बोला भजन म्हणा, भजन नाही भजा, भजन भजा. भजे भजे गुरु के नाम सदा भाई, भजे भजे गुरु के नाम सदा, तेरा काम बनेगा सीधा. हे तुकडोजी अनेक प्रमाण आहेत संतांचे, हे तुम्ही खोटं मानू नका. हे आज वेळ आपणाला आलेली आहे आणि हे आपणाला गावामध्ये नाही, गलीपासून चुलीपासून दिल्लीपर्यंत आपणाला न्यायचं आहे ज्ञान. हे माणसाचं मानव धर्म आहे. हे पंथ तुकडोजी काय म्हणले? देव धर्म पंथ यानेच